సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం ఆదివారం ఘనంగా సాగింది. అమ్మవారి జాతరలో లస్కర్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11:40 ఆలయానికి చేరుకోగా అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ముఖ్యమంత్రికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాగా ముఖ్యమంత్రి ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వేకోజామున 4:10 హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తొలిబోనం సమర్పించారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, దానం నాగేందర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాహిల్స్లోని అధికారిక నివాసంలో ఇచ్చిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు.